హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది జ్ఞాపకమల్లు లర్న్ మోర్ విత్ మీ. ఈరోజు మన టాపిక్ వచ్చేసి బీఫార్మసీ ఆపర్చునిటీస్ చేస్తున్నాం కదా. సో బీఫార్మసీ తర్వాత ఏం చేయాలి అనే థాట్స్ ఉంటాయి కదా. సో వాళ్ళకి ఈ వీడియో అనమాట. సో ఆల్రెడీ నేను పార్ట్ 1 పార్ట్ 2 చేస్తున్నాను. సో మీరు చూడకపోతే కన్నా ఛానల్ చెక్ చేసుకోవచ్చు. అండ్ ఈరోజు వచ్చేసి పార్ట్ 3 అనమాట. సో అనదర్ 5 ఆపర్చునిటీస్ అయితే చెప్తాను. సో ముందుగా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. బీఫార్మసీ ఆపర్చునిటీస్. సో ఆల్రెడీ లాస్ట్ 2 వీడియోస్లో 5 ఒక్క వీడియో అండ్ 5 ఒక్క వీడియోలో చెప్పాను కదా. సో ఇది 11th టాపిక్లో హెల్త్ టెక్నీషియన్ అనమాట. సో హెల్త్ టెక్నీషియన్ డ్యూటీ ఎలా ఉంటుందంటే వచ్చిన పేషెంట్స్ యొక్క రికార్డ్స్ కానీ అండ్ లేదు అంటే డాక్యుమెంట్స్ కానీ అండ్ వాళ్ళ మెడికల్ చార్ట్ కానీ అంతా బాగుండేలా చూసుకోవాలి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మెడికల్ సర్జరీకి యూజ్ అయ్యే కానీ వాళ్ళ ఎక్విప్మెంట్స్ ఉంటాయి కదా. సో వాటిని అన్నీ కూడా మంచిగా చూసుకోవాలి. పర్టికులర్గా వాళ్ళ జాబ్ డ్యూటీస్ ఏముంటాయంటే కనుక వచ్చిన పేషెంట్ యొక్క మెడికల్ హిస్టరీ, అంటే ముందుగా మీ డాక్టర్ దగ్గరికి వచ్చారా అవన్నీ, అంటే ముందు ఆల్రెడీ ఇప్పుడు కాకుండా ప్రెసెంట్ కాకుండా ముందు వచ్చిన ఉంటుంది కదా మెడికల్ హిస్టరీ. సో అదంతా కూడా చెక్ చేస్తారు. అండ్ ఇంకా సర్జరీస్ దగ్గర కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు. అండ్ పేషెంట్స్ని ముందుగా చెప్తారన్నమాట. సో మీరు ఎక్కడికి రావాలి, అక్కడికి రావాలి, ఆపరేషన్ థియేటర్కి వెళ్ళాలని వాళ్ళని సజెస్ట్ చేస్తూ ఉంటారు. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి డైలీ కూడా ఏవైతే ఎక్విప్మెంట్స్ యూస్ చేస్తారో సర్జికల్ కానీ అన్నీ కూడా సో వీళ్ళు చూసుకుంటూ ఉంటారు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెడికల్ అబ్జర్వేషన్స్, అంటే వాళ్ళ పేషెంట్ యొక్క మెడికల్ అంటే ముందు కానీ అప్పుడు కానీ ఏమేమి మెడికేషన్స్ తీసుకున్నారు ఇదంతా కూడా చూస్తారు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ల్యాబ్ టెస్ట్లు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నప్పుడు కానీ సో ఇట్లాంటప్పుడు వాళ్ళు ఉంటారనమాట. సో ఇందులో ఇన్వాల్వ్ అవుతారు. సో నెక్స్ట్ వచ్చేసి రీసెర్చ్ ఆఫీసర్ ఏంటంటే ఏదైనా ఒక ప్రాజెక్ట్ని రీసెర్చ్ చేయడానికి పెడతారనమాట. సో వాళ్ళకి పర్టికులర్గా వాళ్ళ రోల్ ఎలా ఉంటుందంటే రీసెర్చ్ ప్లానింగ్ కానీ అండ్ ఇంకా లిటరేచర్ రివ్యూ, డేటా కలెక్షన్, డేటా అనాలిసిస్, రిపోర్ట్ రైటింగ్, గ్రాంట్ అండ్ ప్రపోజల్ రైటింగ్, కొలాబరేషన్, ఎథికల్ కన్సిడరేషన్స్, పబ్లికేషన్, కంటిన్యూస్ లెర్నింగ్ ఇదంతా కూడా ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇందాక హెల్త్ టెక్నీషియన్ చెప్పినప్పుడు వాళ్ళ శాలరీ ఎట్లా ఉంటుందనే చెప్పడం మర్చిపోయాను. సో వాళ్ళ శాలరీ 3 lakhs to 5 lakhs మధ్యలో ఉంటుంది. అండ్ రీసెర్చ్ ఆఫీసర్ కూడా 2 to 4 lakhs అట్లా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి పాథలాజికల్ ల్యాబ్ సైంటిస్ట్. సో ఇది 13th టాపిక్. సో వీళ్ళకి ఏంటంటే కనుక ల్యాబ్ అనేటప్పటికీ మనకి మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ కానీ టిష్యూస్ కానీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అంటే ల్యాబ్ అంటే ఏంటి, మనం డీటెయిల్స్ తెలుసుకోవడమే కదా. సో అందులో ఉంటుందన్నమాట. అండ్ వీళ్ళ మెయిన్ రోల్ ఏంటి అంటే కనుక స్పెసిమెన్ అనాలిసిస్, అంటే బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నప్పుడు దాన్ని అనాలిసిస్ చేస్తూ ఉంటారు. అండ్ ఇంకా ఇన్స్ట్రుమెంటేషన్ కానీ టెస్టింగ్ ప్రొసీజర్స్ కానీ క్వాలిటీ కంట్రోల్, డేటా ఇంటర్ప్రిటేషన్, కొలాబరేషన్, రికార్డ్ కీపింగ్, ల్యాబొరేటరీ సేఫ్టీ, కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్, కమ్యూనికేషన్ ఇదంతా కూడా చేస్తూ ఉంటారు. సో వీళ్ళ శాలరీ కూడా 2 to 4 lakhs వరకు ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి 14th టాపిక్ మేకింగ్ ప్రిస్క్రిప్షన్ టు పేషెంట్స్. సో ఇది కూడా అర్థమైపోయింది కదా. సో వాళ్ళకి ఇచ్చే మెడిసిన్ కానీ అండ్ ఇంకేదన్నా కూడా పేషెంట్కి ఎలా వాడాలి, ఎలా పొద్దున్న వేసుకోవాలా మధ్యాహ్నం వేసుకోవాలి ఇదంతా కూడా చెప్తూ ఉంటారు వీళ్ళు. అండ్ ఇంకా ఏమేమి చేస్తారంటే పేషెంట్ అసెస్మెంట్ కానీ, డయాగ్నోసిస్, ట్రీట్మెంట్ ప్లాన్, చూసింగ్ మెడికేషన్ కానీ, డోసెస్ అండ్ అడ్మినిస్ట్రేషన్ చెప్పాను కదా. సో ఎప్పుడు వేసుకోవాలి ఏంటి, ఎంత డోస్ వేసుకోవాలని దాని గురించి కూడా చెప్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మానిటరింగ్ కానీ, డాక్యుమెంటేషన్, కమ్యూనికేషన్, సో ఇదంతా కూడా ఉంటుంది. సో పర్టికులర్గా వీళ్ళకి శాలరీ ఇంత అంతే ఏముండదు. ఆ పర్టికులర్ ఫీల్డ్ బట్టి, అంటే హాస్పిటల్లో కానీ క్లినిక్స్లో కానీ ఇట్లా ఉంటారు కదా. సో ఆ ఫీల్డ్ బట్టి వీళ్ళ శాలరీ అనేది బేస్ అయి ఉంటుంది. అండ్ ఫైనల్లీ ఈ రోజు టాపిక్లో 15th వన్ అనమాట. సో మెడికల్ రైటర్ అంటే ఏంటంటే మెడిసిన్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా, రిపోర్ట్స్ అన్ని కరెక్ట్గా వచ్చాయా, అండ్ ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో సో వాళ్ళకి ఇంకా గైడెన్స్ ఇవ్వాలి. సో మీరు మంచిగా ఉంటారు, భయపడకండి, ఇట్లాంటివన్నీ చెప్తూ ఉంటారు అనమాట. అంటే వాళ్ళకి గైడెన్స్ ఇస్తారు, బెటర్ వాళ్ళ హెల్త్ బెటర్ చేయడానికి ఏదైనా చేస్తారు అనమాట. సో వీళ్ళు అండ్ వీళ్ళు మెయిన్ ఏముంటాయంటే వీళ్ళ రోల్ అనేది సైంటిఫిక్ రైటింగ్ కానీ, రెగ్యులేటరీ రైటింగ్, క్లినికల్ కమ్యూనికేషన్స్, ఎడ్యుకేషనల్ కంటెంట్, కొలాబరేషన్, అడరెన్స్ టు గైడ్ లైన్స్, కంటిన్యూస్ లెర్నింగ్. అంటే కంటిన్యూస్ లెర్నింగ్ అంటే ఫర్దర్గా తెలుసుకుంటూ ఉంటారు. సో అప్పట్లో ఆకుండా సో ఫర్దర్గా తెలుసుకుంటూ ఉంటారు. దిస్ ద వీడియో. సో నా వీడియోలో ఇంకేమైనా డౌట్స్ ఉన్నా సజెషన్స్ ఉన్నా కూడా నాకైతే కమెంట్ చేసేయండి. అండ్ అప్కమింగ్ వీడియోస్ ఇంకా మీకు ఏమేమి కంటెంట్ కావాలనేది కూడా నాకైతే మెసేజ్ చేయండి, కమెంట్ చేయండి. సో ఫర్దర్ వీడియోస్లో నా ఇన్ఫర్మేషన్ కానీ మీకు ఏం డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ చేస్తూ ఉంటాను. సో దిస్ ద వీడియో. నా వీడియో నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, కీప్ సపోర్టింగ్, బాయ్ బాయ్.